హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇలా డేట్ వచ్చేసి 10. బ్లాగ్ అయితే ఇవాళ ఈ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఏమేమవుతుందో, ఎక్కడెక్కడ తిరుగుతామో, ఎక్కడెక్కడ పోతామో ఓకేనా, చూద్దాం. యాక్చువల్లీ మనకు కూడా తెలియదు ఎటు పోతామో అని. ఓకేనా, మనకి ఒక బుకింగ్ వచ్చింది. టైం అయితే 11 అవుతుంది. కానీ ఎక్కడ పోవాలో తెలియదు ఇంకా మనకి. ఆడికి పోయినాక తెలుస్తుంది. ఆడికి పోయినాక చెప్తా ఏడుకుందో బుకింగ్ అని. ఇది మన మెటీరియల్. వెనకకున్నోళ్ళ ఒక్కటి, ముందటున్న వాళ్ళకు ఈ ముందటున్న మెటీరియల్ ఒక్క లొకేషన్ తీయాలి, అది ఒక్క లొకేషన్ తీయాలన్నట్టు. చెట్లు కట్ చేస్తున్నట్టున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకపోవాలి, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఫుల్ అవుతుంది. బేగంపేటలో నార్మల్గానే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ సైడ్లో అన్నీ కట్ చేసారు అన్నట్టు. చెట్లు కట్ చేస్తలేడు, కానీ వాటి కొమ్మలు మాత్రం కట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బేగంపేటలో ఉన్నాం మనం. లోడింగ్ వేసుకున్నాను, బయలుదేరినాను. 2 చోట్ల ఇవ్వాలి. ఇది కూడా ప్రైవేట్ బుకింగే, ఆన్లైన్ కాదు. ఖాజాగూడలో ఉన్న ప్రస్తుతానికి ట్రాఫిక్ ఉండే మొత్తము. రాంగ్ రూట్లో కోకాపేట దిక్కే మళ్ళీ పోతున్నాను. ఇవాళ కూడా 2 సైట్లలో డెలివరీ చేయాలన్నట్టు. ఇక ఆడ ఎన్ని కథలు పడాల్సి వస్తుందో చూడాలి. బాగా సతాన్సారు వీళ్ళు మెట్రోలు తీసుకోవడానికి. ఏం చేద్దాం, వేసుకున్నా. రేటు కూడా ఎక్కువ వీళ్ళు. టైం కూడా పడుతుంది తెలుసా మనకి. ఇప్పుడు అదే ఆయన పోర్టర్లో బుక్ చేసి ఉంటే ఆన్లైన్లో వెయిటింగ్ టైం కూడా పడుతుండే. ఇప్పుడు వెయిటింగ్ టైం ఏమి ఇయ్యరు మనకి. పాయింట్ టు పాయింట్ ఎంత అవుతుందో అంతనే ఇస్తాడు అన్నట్టు. అట్లా ప్రైవేట్ కస్టమర్లు కూడా అట్లా అయిపోయినారు. ఇక అలా చూసే ఇస్తా అంటారు. కాక ఏమో ఆలోచిస్తున్నాడు, ఈ నెల ఈఎంఐ వెళ్ళలేదేమో బండి ఈఎంఐ వెళ్ళలేదేమో. కాకది కూడా వర్షాన్లో ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతానికైతే ఈడున్న ఓవరాల్ సర్వీస్ రోడ్ దగ్గర ఇంకో 6 కిలోమీటర్ చూపిస్తున్నది. వచ్చేసినాను. మొత్తం అన్నీ దుమ్ము ధూళి కన్స్ట్రక్షన్ సైట్లు. ఎక్కడెక్కడ అడవిలల్లో గుడ్డలల్లో కట్టేసుకుంటున్నారు వీళ్ళంతా. సరే, ఇక మన డెలివరీ కష్టాలు మొదలైతాయి. వచ్చేసినాము, డెలివరీ చేసేద్దాం. ఇక టైము ఎంత అవుతుంది? టైం 1 అవుతుంది. అయ్యో, ఒక్కదికి వెళ్ళిపోతుంది. ఈ లారీని పోనీ రోడ్డు కనిపిస్తలేదు. ఆయన పెద్ద టైర్లు ఉన్నాయి, మనకి ఫరక పడతలేదు. నాదే ఒక్కదికి లేస్తున్నది బండి. చాలా ముందట ఆగి డెలివరీ చేసేద్దాం.
చెప్పినా కదా సతాన్సర్ ఈడ అని చెప్పి. అంటే సతాన్సుడు ఏం లేదు, వాళ్ళ లంచ్ టైం అంట. ఉన్నాడు ఖాళీగానే, కాకపోతే ఇప్పుడు లంచ్ టైం స్టార్ట్ అవుతుందంట. లంచ్ టైం అయినాక లంచ్ చేసి మళ్ళీ ఇంకోసారి రెస్ట్ తీసుకొని అప్పుడు పిలుస్తా అంటున్నాడు. చాలా వెయిటింగ్ అయితే చేస్తున్నా ఇన్ని. ఇక నేను కూడా ఇంత జల్దీ లంచ్ చేయను, కాకపోతే ఇక నేను కూడా టిఫిన్ తెచ్చుకున్నాను. నేను కూడా లంచ్ చేస్తా. టైం ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది టైం 1:15 అవుతున్నది. చూద్దాం ఎప్పటివరకు ఖాళీ చేస్తాడో మెటీరియల్. ఇది మన వెహికల్ అన్లోడ్ చేసుకుంటున్నారు ఇంట్లో. ఫస్ట్ పాయింట్ ఇడికి కంప్లీట్. అన్లోడింగ్ లేబర్లే చేసుకుంటారు. ఇప్పుడే డెలివరీ చేసి బయట పడ్డాను. టైము 3:15 అవుతున్నది. నేను 1:10కి వెళ్ళిన. అమ్మయ్యమ్మ 2 గంటలు తినేసి రైళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ డెలివరీ చేసేది 15 కిలోమీటర్స్ ఉన్నది. 15 కిలోమీటర్స్ ఉంటే ఉన్నది, కానీ వాళ్ళు ఏం చేద్దాం, డెలివరీకి బాగా సతాయిస్తున్నారు. రోడ్లు మాత్రం బాగున్నాయి, ఇక్కడ ట్రాఫిక్ కూడా లేదు. నుంచి యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చూపిస్తున్నది. ఇది శంకర్పల్లి రూట్ అట్ట. ఇది గండిపేట అయింది కాదు కదా, మోకిల రోడ్లు ఉన్నా. ఇది అదే కదా లెఫ్ట్ సైడ్లో ఉన్న చెరువు ఉస్మాన్ సాగర్. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వరకైతే వచ్చినాను. మళ్ళా ఏ నుంచి 2.7 కిలోమీటర్లు చూపిస్తున్నది. ఇంట్లో ఇంకా ఇది ఒకటి వచ్చింది సింబల్, డెఫ్ ఆయిల్ ఎర్రర్ అని. అదేందో మళ్ళీ మెకానిక్ వెళ్ళి చూపెట్టాలి. వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి. పక్కన బండాపి కవర్ వేసుకున్నాం. చాలా రెండో దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక ఈడ ఎన్ని కథలు పడతారో చూడాలి. మై హోమ్ గ్రూప్. చాలా ఈడ కూడా డెలివరీ చేద్దాం. ఈ కిరాయిలు అంతా సెట్ అవుతలేవు నాకు. ఓకే చూద్దాం. ఇది మన బండి అన్లోడ్ అవుతుంది. 4:30 అవుతున్నది ఇప్పుడు అన్లోడ్ అవుతున్నది. సెకండ్ పాయింట్ ఇంకా పేపర్లు ఇచ్చే వరకు చాలా టైం పడుతుంది. మొత్తంలో సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? అనిపిస్తుందా లేదా? ఎట్లా చూపెడతారు? 5 అవుతుంది టైం మొత్తంలో. ఇది యాక్చువల్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోర్టర్లో బుక్ చేసుకుంటే వీళ్ళకి ఎక్కువ పడుతుంది అని చెప్పి పోర్టర్లో ఎంత ఉందో అంత చూపెడుతున్నారు. రేపు పొద్దున 11 గంటలకు వచ్చిన నేను, ఇప్పుడు అయిపోయింది 5 గంటలకు. అదే ఇప్పుడు పోర్టర్లు వచ్చి ఉంటే వెయిటింగ్ పడుతుండే కదా 2 పాయింట్లు పెట్టినందుకు, అలా చాలా ఎక్కువ అవుతుండే అన్నట్టు. ఇది కస్టమర్ ఇదే సూట్ అయ్యేటట్లేదు మనకి. ఇప్పుడు పొద్దున స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు మనకి ఇప్పుడు అదే 1200 ఇస్తుండొచ్చు. ఈ కిరాయి నచ్చలేదు నాకు. చాలా లేట్ అయిపోయింది. చాలా లేట్ చేస్తున్నారు వీళ్ళు డెలివరీ చేయడానికి. వీళ్ళు అందుకనే ఏం చేస్తున్నారు, పిలిచి గ్రూప్లతోటి వేపిస్తున్నారు గ్రూప్లో, లేకపోతే ఇట్లనే డైరెక్ట్ పిలిచి
ఇస్తున్నారు అన్నట్టు. ఏమన్నారు, ఈ పాయింట్కి ఇంత అవుతుంది తీసుకో అని చెప్పి చెప్తున్నారు. ఇక రేపు పిలిస్తే పోను, దానికైనా మంచిగా ఆన్లైన్లోనే కొట్టుకుంటాం. ఇది అన్నట్టు సంగతి. ఇప్పుడైతే ఆన్లైన్ పెడతాను, చూద్దాం ఇంకేమైనా బుకింగ్లు వస్తే అందులో ఆన్లైన్లో పోతాం. ఇంతకుముందు ఇలా డెఫైల్ ఎర్రర్ 300 తర్వాత ఆగిపోతుందని చూపించింది. మావాడొకడు సర్వీస్ సెంటర్లో పనిచేస్తాడు మహేంద్రాలో. ఆయనకు ఫోన్ చేస్తే ఏం కాదు, బండిని కొంచెము టాప్ స్పీడ్లో కొంచెం సేపు నడిపి 20-30 కిలోమీటర్లు దానంతలో అదే వెళ్ళిపోతుంది అని చెప్పిండు. అట్లనే చేసినాను అన్నట్టు. 20-30 కిలోమీటర్లు ఏం నడిపేలే కానీ 5-6 కిలోమీటర్లు నడిపించుంటా టాప్ స్పీడ్లో, అది వెళ్ళిపోయింది అన్నట్టు. ఎవరి అయినా BS6 బండ్లు ఉంటే అట్లా ఏమైనా సింబర్లు వస్తే మీరు కూడా అట్లా చేయండి. మెకానిక్ దగ్గరకు పోతే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అట్లా ఎవరికైనా అవసరం పడుతుందని చెప్తున్నా. ఇంతకుముందు అలా డెఫైల్ ఎర్రర్ అని వచ్చింది, BS6 బండ్లు కదా అవి వస్తుంటాయి అన్నట్టు సింబర్లు. ఇక ఫోన్ చేస్తే అట్లా చెప్పిండు. ఇక నా బండికి ఏముండే సింబర్లు, ఎక్స్ట్రా సింబర్లు ఏం చూపెట్టదు ఈడ కానీ ఆడ కానీ. అది మళ్ళీ ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మెకానిక్ దగ్గర పోతే అని అప్పటి నుంచి అదే ఆలోచించుకుంటా మూడంతా ఆఫ్ అయిపోయింది. అది చెప్పిన కదా 1200 చూపించింది ఆన్లైన్లో, అంతనే ఇస్తాడేమో అని. అయితే ఆయన 400 ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాడు అందులో వెయిటింగ్ అయినందుకు. టోటల్ 1600 కంపెనీకి చెప్పి 1600 వేయించానులే అన్న అని చెప్పి 1600 వేస్తా అన్నాడు. ఈ పొద్దంతా చేసినందుకు ఈ 1600 కూడా తక్కువనే, కానీ ఏం చేద్దాం. పొద్దున 11 గంటలకు వెళ్ళినాను. పొద్దున్న స్టార్టింగ్ వీళ్ళకే వచ్చిన అనుకో, 11 గంటలకు పిలిచిండు, పోయినాను. ఇక ఇప్పుడు అవుతుంది చూడు, టైం ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఇంటికి పోయే వరకు ఇంకో గంట. ఈ నుంచి అయితే ఆన్ చేస్తలేను, కోకాపేట సైడ్ నుంచి నెత్తి నొప్పి. ఈ 4-5 రోజుల నుంచి ఇటువైపే వస్తున్నా, కోకాపేట సైడే వస్తున్నాను. నిన్న ఒక అన్న కూడా కామెంట్ చేసిండు, అన్న నేను కోకాపేట దిక్కే ఉంటా అని. ఇటువైపు వస్తే ఏంటంటే బుకింగ్లు దొరుకుతలేవు రిటర్న్. ఇక రేపు ఏం చేస్తానంటే రేపు ఆన్లైన్లోనే చేస్తాను. ఈయన ప్రైవేట్ పిలిస్తే ఈయన దగ్గరికి పోను. నేనైతే వచ్చేసిన ఇంటికాడికి, బేగంపేటలో ఉన్నాను ప్రస్తుతానికి. ఆ నుంచి రిటర్న్ వచ్చేసిన, ఇక బుకింగ్లు ఏం తీసుకోలే. ఇక సరేనా, ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కొంచెం లైకులు తక్కువ అయిపోతున్నాయి, సరేనా. వీడియోని లైక్ చేయండి. కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్ మళ్ళా, సరేనా. రేపు పొద్దున్న కలుసుకుందాం కొత్త వీడియోలో. లైక్ చేయండి కొంచెం. బాయ్ బాయ్.